వృద్ధిలో దాని పాత్ర అనేది తీసేయలేం. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఉండాలా, ఉద్యోగులు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి చేసుకురావాలి. కానీ ప్రభుత్వం దగ్గరే, ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర వైఫల్యం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం లేదు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏతో కలిసిన తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ స్టాండ్ ఏమన్నా మార్చుకుందని ఇప్పుడు అనుకోవచ్చా? ఇంకా అనుకోలేదు. బేసిక్గా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది పెద్ద డ్రామా అండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఇంతకు ముందున్న ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా. అంతేనా? కేవలం రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికొస్తారు. అప్పట్లో జగన్ ఏమన్నాడు, స్టీల్ ప్లాంట్ మాకు ఇచ్చేసేయండి, మీకు కుదరకపోతే అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అదే కదా, మేమైతే ఏదో కాపాడే ప్రయత్నం చేసాం, ఇప్పుడు ఇలా కూడా అది చేయట్లేదు అనేది కదా. డ్రామా ఎందుకు? ఏమన్నాడు అప్పుడు? ల్యాండ్ తో సహా ఇవ్వమన్నాడు. అంటే ల్యాండ్ అమ్మేసుకుందామని. ఆ ల్యాండ్ దాదాపుగా 1.5-2 లక్షల కోట్లు ఉంటుంది. ఇవాళ ఆ ఏరియా రేట్ పరంగా చూస్తే ఎకరం కనీసం 3-4 కోట్లకు తక్కువ లేదు, వేల ఎకరాలు ఉంది. ల్యాండ్ కాస్టే దాని దగ్గర ఉన్న ఏది వాడని ల్యాండ్ కాస్ట్, స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కాస్ట్ కాదు, వాడని ల్యాండ్ కాస్టే 1,00,000 కోట్లకి తక్కువ ఉండదు. కాబట్టి అది వేసేసుకుందాం అనుకున్నారు వీళ్ళు, అది అవ్వలా. ఇప్పుడు వీళ్ళ సందేహం కూడా ఏంటంటే, ఏ జందాల్లో లేకపోతే ఎవడికో, ఏ ప్రైవేట్ వాడికో ఆ ల్యాండ్ తో సహా ఇచ్చేస్తారేమో. స్టీల్ ప్లాంట్ ఇవ్వడం అంటే ల్యాండ్ తో సహా ఇచ్చేసినట్టే అవుతుంది కదా. వాళ్ళు నిదానంగా రియల్ ఎస్టేట్ అమ్మేసుకుంటారేమో, వాళ్ళు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ అని అమ్మచ్చు. అదే కదా. ఇప్పుడు